వెల్కమ్ టు స్కైలైన్ టీవీ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విద్యుత్ సేవల మెరుగుదలపై ప్రభుత్వం దృష్టి సారించింది. బచ్చుపేటలో 6 కోట్ల 30 లక్షలతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ కు మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారీ భారం పడిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఛార్జీలు తగ్గించామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచి కోతలు లేకుండా నిరంతరాయ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. మనందరికీ తెలుసు, గతంలో విద్యుత్ సంస్కరణ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారి మీద చాలా విమర్శలు చేశారు. మిగులు విద్యుత్తును తీసుకురాగలిగాం 2014-19లో. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంది. కరెంటు ఉత్పత్తి జరిగితే దానివల్ల మన ఇంటి అవసరాలు కాదు, పరిశ్రమలు వస్తేనే కదా మనకి జరిగేది, పరిశ్రమలు కూడా ఇవ్వాలి. ఆ రోజున పెద్ద ఎత్తున థర్మల్ పవర్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు తెలిసినప్పుడు VTPS ఒకటి ఉంది, రామగుండంలో కొన్ని ఆ రోజు థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి. తర్వాత నెల్లూరులో కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున, మరి విశాఖపట్నం, సింహాద్రి, NTPC ఇలాంటి అనేక సంస్థలు వచ్చినాయి. రాష్ట్ర విభజన జరిగి మొత్తం మన వాటర్ కూడా వాళ్ళతో ఇచ్చేసారు, తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసారు. 2014లో అధికారంకి వచ్చే నాటికి దగ్గర 23 మిలియన్ యూనిట్ల లోటు ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు దాని మీద దృష్టి పెట్టి ట్రాన్స్మిషన్స్ దగ్గర నుంచి చివరికి కస్టమర్ వరకు వెళ్ళేదంతా కూడా లైన్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడం, దానివల్ల ఎక్కడా కూడా విద్యుత్ లాసెస్ రాకుండా చేసుకోవడం, కొత్తగా ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం మిగులు కరెంటుకు వచ్చాం. 5 సంవత్సరాల కరెంటు బిల్లు కూడా పెంచొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు తగ్గిస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. సోలార్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు కొన్ని PPA అగ్రిమెంట్స్ కూడా చేస్తున్నాం, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అని ఉంటాయి. అవన్నీ కూడా చేసుకుని కొత్త సంస్థలు ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి PPL రద్దు అన్నాడు. ఆ కంపెనీలన్నీ కూడా లాస్ వెళ్ళిపోయినాయి. ప్రధానమంత్రి గారు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా చెప్పడం జరిగింది, మంచి పద్ధతి కాదు, ఒక పరిశ్రమ పెడతానికి వచ్చినప్పుడు వాళ్ళని సహకరించాలి, ప్రోత్సహించాలి, వాళ్ళతో చర్చలు చేసుకోవాలి తప్ప ఇలా PPL రద్దు చేయకూడదని చెప్పారు. చెప్పినా కూడా లెక్క చేయాల. దానివల్ల అప్పుడు వరకు తక్కువ రేటు ఉంది, కానీ ఎప్పుడైతే ఆయన రద్దు చేసుకున్నాడో బయట కంపెనీలన్నీ రేటు పెంచేశారు. ఆ పెన్షన్ రేటు వల్ల 1,25,000 కోట్లు విద్యుత్ సంస్థలు నష్టపోయినాయి. ఎందుకంటే ఎక్కువ పీక్ టైం అని ఉంటుంది, పీక్ అవర్స్లో అంటే మనకి సాయంత్రం పూట ఎక్కువ కరెంట్ వాడతాం. ఆ పీక్ అవర్స్లో కంపెనీలో రేట్ ఎక్కువ పెడితే 14 రూపాయలకు కూడా కొన్న రోజులు ఉన్నాయి. ఆ రోజున ఆ రకంగా ప్రజల సొమ్ముని వృధా చేస్తారు. అదే PPA అగ్రిమెంట్ ఉంటే వాళ్ళు చచ్చినట్టు వాళ్ళు చెప్పినటువంటి అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు కరెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. కానీ అది చేయకుండా ప్రజల మీద 10 సార్లు కరెంట్ పెంచి 32,000 కోట్ల రూపాయలు మన మీద భారం పెట్టారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, అప్పుడు కూడా కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోయో తెలిసేది కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కరెక్ట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ నిజంగా నాకు తెలిసి ఇప్పటి వరకు కరెంటు పెంచుకుంటూ వెళ్ళడం, కానీ మన ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కరెంటు రేటు తగ్గించినటువంటి ప్రభుత్వం ఇవాళ మన కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాం. అప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ అన్నారు, గుర్తున్నాయా? ట్రూ అప్ ఛార్జీలు మర్చిపోయినట్టున్నారు అందరు. ట్రూ అప్ ఛార్జెస్ అని, లేకపోతే ఇంకోటేదో ట్యాక్స్లు అని చాలా ఇస్తారు. ఇవాళ ట్రూ డౌన్ చేసినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అందుకనే ఇవాళ ఇవన్నీ కూడా చేసుకోగలుగుతున్నాం.